మీరు ఏది మాట్లాడితే అబద్ధాలే మాట్లాడతారు కేటీఆర్ గారు. నిన్నటి పోయి వికారాబాద్లో ఒక దేశ భద్రత సంబంధించి నేవీ రాడార్ ఏర్పాటు చేస్తే మేము బీజేపీతో కుమ్మక్కమైనామని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇలా బీజేపీతో ఎవరు కుమ్మక్కయ్యారు? బీజేపీ పార్టీలో మీరు ఎప్పుడు విలీనం చేద్దామనే ఆతృత మీకు, బీజేపీతో ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళతో ఎప్పుడు అంటగాగాలనే ఆతృత మీకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు బీజేపీతో కలవబోదు. ఇలా కలిసే అవకాశం ఉంది. గతంలో మీరు 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 కలిసింది కాబట్టి అట్లాంటి అవకాశం మీకే ఉంది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసే అవకాశం ఎప్పటికీ ఉండదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఇలా అబద్ధాలు మాట్లాడడంలో ఇటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పోటీ పడుతున్నారు. నేను ఎక్కువ అబద్ధాలు చెప్పాలంటే నేను ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాను. మీ మధ్యలో ఆ పోటీ వాతావరణం ఉంది. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్పాలి అలా రాష్ట్రంలో తిరుక్కుంటే ఎవరు ఎక్కువ అబద్ధాలు మాట్లాడితే ఈ అబద్ధాలల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్గా మారాయి. ఇలా నిజంగా ఆస్కార్ అవార్డు లాంటి ఉంటే కేటీఆర్కి హరీష్ రావుకే ఇవ్వాలి. ఇంత బాగా అబద్ధాలు నాకు తెలిసి భారతదేశ రాజకీయ నాయకులలో ఎవరు కూడా ఇంత ఇంత చాలా చక్కగా అబద్ధాలు చెప్పే నాయకులు అయితే ఇంతవరకు ఎవరు లేరు. 10 సంవత్సరాల్లో ఎన్డీఏ సర్కార్తో అడ్డగాగి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రతి నల్ల చట్టానికి మీరు మద్దతు పలికి వాళ్ళు ఏ చట్టం తీసుకొచ్చినా దాన్ని మీరు రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు కావచ్చు, ఏ చట్టం తీసుకొచ్చినా వాళ్ళతో అంట కాగింది మీరు. ఇలా మీ పరిస్థితి ఇక్కడ బాగలేదని చెప్పి ఆ పార్టీలో మేము విలీనం చేద్దామని మీలో కొంత మీకు చాలా మంది డిస్కషన్ కూడా చేసుకుంటారని వింటున్నాం, లేదా పొత్తు పెట్టుకోవాలని వింటున్నాం. అంత దౌర్భాగ్య పరిస్థితి మీరు దిగజారిపోయారు. ఇలా నిజంగా మీరు పొత్తు పెట్టుకున్నా, మీరు దాంట్లో కలిసిపోయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక 5-10 ఏళ్ళ వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఏం చేశారు. గత 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరే చెప్తున్నారు కదా, మేము చాలా తప్పులు చేసినాం, మేము కార్యకర్తలను పట్టించుకోలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, మేము మనుషులమే అనేక తప్పులు చేసినామని చెప్తాం. ఒకసారి చెప్తే తప్పైతుంది. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు కూడా మీరు సరిదిద్దుకోవాలంటే ఇక మళ్ళీ మీకు ఇంకోసారి తప్పు చేయడానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజలు. మీ అవసరం కూడా లేదు అసలు. ఎందుకంటే రోజు రోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి అబద్ధాలు, కారు కూతలు కూర్చు మానేసి నిజంగా బాధ్యత గల ప్రతిపక్షం ఉంటే Subscribe us and press the bell icon for more interesting updates.